అదేవిధంగా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు భారతీయ జనతా పార్టీ చెప్పిన విధంగా కోర్టులో కోరిన విధంగా సిబిఐకి అప్పగించండి, కేసు ఏ రకంగా ముందుకెళ్ళదో మేము చూస్తామని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాం. చీకటి ఒప్పందాలు చేసుకున్నటువంటి సాంప్రదాయము కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మజ్లిస్ పార్టీతో చీకటి ఒప్పందాలు, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీతో చీకటి ఒప్పందాలు, కమ్యూనిస్టు పార్టీతో చీకటి ఒప్పందాలు, దేశ వ్యతిరేక శక్తులతో చీకటి ఒప్పందాలు చేసుకునేటువంటి సాంప్రదాయము కాంగ్రెస్ పార్టీకి ఉంది. మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాము, ఏదైతే చేస్తామో అదే చెప్తాము. రేవంత్ రెడ్డి తాటాకు చప్పులకు భయపడేటువంటి పార్టీ మాది కాదు. మీ అబద్ధాల ఉపన్యాసాలతో వెనుకాడు వేసేటువంటి పార్టీ మాది కాదు. ఈరోజు మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే మంజూరు చేయించిన మేము. రేవంత్ రెడ్డి రోజు ముఖ్యమంత్రి కాలా, రీజనల్ రింగ్ రోడ్డు తెచ్చింది నేను. ఈరోజు ఆయన నా మీద ఆరోపణలు చేస్తున్నాడు, రీజనల్ రింగ్ రోడ్డు అనుమతి రాకుండా అడ్డుకుంటున్నాడు. ప్రధానమంత్రిగా చెప్తున్నట్టు ఇవ్వకుండా. ఇంత దిగజారి ఒక ముఖ్యమంత్రి స్థాయి మరిచి ఈ రకంగా మాట్లాడము, ఇది తెలంగాణ సమాజం అంతా కూడా మరి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ స్థాయిలో ఆయనలాగా మాట్లాడము మాకు మనసు ఒప్పుకోదు, మాకు అలవాటు లేదు. కొద్ది గొప్ప నైతిక విలువలు ఉన్నాయి, మాకు నైతిక విలువలు ఉన్నాయి. కాబట్టి గత అనేక సంవత్సరాలుగా ఇదే పార్టీలో ఇదే జెండా మోస్తా ఉన్నాను. ఆయనలాగా పార్టీలు మారాల, ఆయనలాగా పార్టీలు మారాల, గంటకో మాట మాట్లాడలే. దయ్యమైన సోనియా గాంధీ దగ్గరకు పోయి ఈరోజు దేవతని కాళ్ళు పట్టుకోలేను నేను. నా పార్టీ ఏదో, నా సిద్ధాంతం ఏదో, నా జెండా ఏదో, నేను నమ్మినటువంటి లక్ష్యం ఏదో, ఆ లక్ష్యం కోసమే పనిచేస్తున్నాను తప్ప ఆయన భారతీయ జనతా పార్టీని నన్ను విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు రేవంత్ రెడ్డికి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఎందుకు వస్తుంది ఇదంతా? 27న జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు కాబట్టి, భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా విస్తృతంగా మేము పర్యటన చేశాం కాబట్టి ఆయనకు కడుపు మంట. నిన్ను ఎవరు తిరగొద్దన్నారు? మరి మీ పార్టీ తరఫున 3 అభ్యర్థులు ఎందుకు పోటీ పెట్టుకోలే? ఎందుకు ఈరోజు కడుపు మంట? ఎవరో ఢిల్లీ నుంచి తిడితే ఈరోజు ఆధార బాధారగా ప్రచారానికి వెళ్ళి ఆయన పార్టీ నాయకుల మీద ఉన్న కోపమంతా, ఆయన పార్టీ ఓడిపోతున్నంత కసితో ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద, బండి సంజయ్ మీద, నా మీద విరుచుకపడితే మేము భయపడము. రేవంత్ రెడ్డి, మీరు ఎంత తిడితే తెలంగాణ ప్రజల ఆశీస్సులు మాకు అంతగా ఉంటాయి. ఎందుకంటే మీ మీద తెలంగాణ ప్రజలు అంత కోపంగా ఉన్నారు. సోషల్ మీడియాలో చూస్తే, లేకపోతే రోజు ఊళ్ళలోకి వెళ్తే